దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనం ఊహించుకున్న దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదించి ఉన్నారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో ఆ ప్రభు వైపు చూద్దాం, ఆశీర్వదింపబడదాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాం. ప్రియులారా, ప్రతిరోజు మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలను చేస్తూ ఉంటాం. ఆ కార్యాలను చేసేటప్పుడు, కార్యాలను చేసి ముగించిన తర్వాత మనకి సంతృప్తి కలుగుతుందా లేదా దాని గురించి ఆలోచించకుండా, మనము చేసిన కార్యములు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా దాని గురించి ఆలోచించకుండా, మనకు వచ్చిన ఫలితాలను లేదా మనం చేసిన విధానాన్ని ఇతరులతో పోల్చుకుంటాం. మన పిల్లలు చదువుతున్నారంటే ఇతరుల కంటే మంచి మార్కులు వస్తున్నాయా లేదా పోలుస్తాం. మనకు ఒక కుటుంబము, ఒక గృహము ఉందంటే ఆ గృహము ఇతరుల కంటే ఉన్నతమైనదిగా ఉందా, ఇతరుల గృహము కంటే తక్కువగా ఉందా పోల్చుకుంటాం. మనం ఉద్యోగం చేసే స్థలములో వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితాన్ని వాళ్ళ జీవితాలతో పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అసలు ఎక్కడ మన జీవితంలో ఇతరులతో పోల్చుకోకుండా ఉండే పరిస్థితి ఈ లోకంలో ఎక్కడైనా ఉందా ప్రియులారా? మన వ్యక్తిగత జీవితం గురించి ఇతరులతో పోల్చుతాం, ఆర్థిక జీవితం గురించి ఇతరులతో పోల్చుకుంటాం, మన మానసిక జీవితం గురించి ఇతరులతో పోల్చుకుంటాం. మనకంటూ ఒక జీవితం లేదా? మనల్ని ప్రత్యేకంగా ప్రభువు తన కొరకు సృజించుకున్నారు. ఆ ప్రత్యేకతను మనము అనుభవించగలుగుతూ ఉన్నామా? అందుకనే కొరింథీయులకు రాసిన 2వ లేఖ 10వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు తన బాధను ఇలా తెలియచేస్తున్నారు. కొంతమంది తమని గురించి తాము చాలా ఎక్కువగా తలంచుకుంటూ ఉంటారు. అలాంటి వారితో మేము పోల్చుకోవడానికి కానీ, వారితో జతపరచుకోవడానికి కానీ మేము అస్సలు ఒప్పుకోము. ఎందుకంటే వారు అవివేకులు. వాళ్ళు తమ జీవితముల కొరకు కొన్ని ప్రమాణములను పెట్టుకుంటారు, స్వకీయ ప్రమాణములను పెట్టుకుంటారు. ఆ స్వకీయ ప్రమాణములతో తమకు తాము గొప్పవారిగా, ఉన్నతమైన వ్యక్తులుగా వాళ్ళు తమను తాము పరిగణించుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ తండ్రి అయిన యేసు ప్రభువుతో మన జీవితాన్ని ముడిపెట్టుకుంటే ఈ లోకంలో ఎవరితో కూడా మనము పోల్చుకో అక్కరలేదు. చూడండి, ఇతరులతో పోల్చుకోకుంటే మన జీవితము మనకు సంతృప్తిగా ఉంటుంది. అప్పుడు మన జీవితంలో ఎంతో శాంతి, ఎంతో సమాధానం. ఎందుకంటే చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం, యెరూషలేము జాతులు నీతిని గాంచును, నీ వైభవమును వాళ్ళు చూతురు. అవును ప్రియులారా, ప్రభువులో మన జీవితము ముడిపడి ఉంటే, ప్రభువులో మనము ఆనందిస్తూ ఉంటే, మన నుంచి వచ్చే ఆ అభిషేకాన్ని అందరూ గమనిస్తారు. మనకి దేవుడు ఒక క్రొత్త నామాన్ని అనుగ్రహిస్తారు. ఆ క్రొత్త నామం మీద మన దృష్టిని పెట్టాలి, ఆ ప్రభువిచ్చే అభిషేకం మీద మన దృష్టిని పెట్టాలి. కానీ ఇతరులతో పోల్చి చూసుకొని మనల్ని మనము తక్కువగా ఊహించుకోవడానికి కాదు, మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి కాదు. ప్రభువు తన రూపంలో మనల్ని సృజించుకుంది. అందుకనే చూడండి, అంతియోకియాలోని ప్రభువును అనుసరించే శిష్యులను వారికి క్రొత్త పేరు ఇవ్వబడింది. అదే ఆ అంతియోకియాలోని శిష్యులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. ప్రియులారా, మనం పోల్చుకోవలసింది ఆది సంఘముతో. మొదటిసారి క్రైస్తవులు అని పిలువబడ్డారు కదా, వారితో మనల్ని పోల్చుకోవాలి.
ఈ లోకంలో వారి వల్లే మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఆది సంఘం అని గుర్తుకు రాగానే చూడండి, పేతురు, ఇతర అపోస్తలు వాళ్ళందరూ గుర్తుకు వస్తారు. వాళ్ళందరూ ఈ లోక మనుషులతో పోల్చుకున్నారా ప్రియులారా? లేదు కదా. వాళ్ళ జీవితం ప్రత్యేకంగా ఉండింది. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యేసు ప్రభు గురించి వారు బోధించిన దానికి చెరసాల్లో వేయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, ఉమ్మియబడ్డారు, బంధించబడ్డారు. వారి జీవితం అది. వారితో పోల్చుకోవాలా? అవును. ఆధ్యాత్మికంగా అలాంటి అపోస్తులతో మన ఆధ్యాత్మిక జీవితం ఉందా? ప్రభువుని అనుసరిస్తున్న నేను ప్రభువు కొరకు శ్రమలు పడవలసి వస్తే, అపోస్తులు చెప్పారు కదా, ప్రభువు కొరకు కొరడా దెబ్బలు తినే అర్హతను మేము కలిగి ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. దానితో పోల్చుకోవాలి ప్రియులారా. ఈ లోకస్తులతో మనల్ని పోల్చుకుంటే ఈ లోకము మట్టి, ఈ లోకము ఒకరోజు నశించిపోయేది. నశించిపోయే లోకస్తులతో మనల్ని పోల్చుకుంటే మనం కూడా నశించిపోతాము. శాశ్వతమైన పరలోకంలో ఎవరు సభ్యులుగా ఉన్నారో వారితో, వారి జీవిత ప్రమాణములతో మన జీవిత ప్రమాణములను పోల్చుకోవాలి. చూడండి, ఆ పౌలు శిలాసులను అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం. పౌలు శిలాసులను చూసి అక్కడ ప్రజలు ఏమన్నారు? భూమండలం అంతటిని కూడా తల క్రిందులు చేసేవాళ్ళు వీళ్ళు. అది మన జీవిత ప్రమాణం ప్రియులారా. మనల్ని చూసి ఎవరైనా చెప్పాలి, వీళ్ళు ప్రార్థన చేస్తే జీవితాలు మారిపోతాయి, భూమండలము తల క్రిందులు అవుతుంది. నేను 2000 సంవత్సరంలో మొదటిసారి వడకము చేసినప్పుడు ముత్తంగిలో ఈ ప్రార్థన చేసుకున్నాను ప్రియులారా. నేను నాకు, ప్రవ్వా, ఒకరోజు నీ నామంలో నన్ను చూసి కూడా భూమండలాన్ని తల క్రిందులు చేసేవాళ్ళు వచ్చారు అని చెప్పాలి ప్రవ్వా. ఇప్పటికి నెరవేరలేదు, ఎప్పటికి నెరవేరుతుందో తెలీదు. అది మన జీవిత ప్రమాణం ప్రియులారా. పౌలు శిలాసులకు ఇచ్చిన పేరు దేవుడు మనకివ్వరా? వాళ్ళ అంత తృష్ణతో ప్రభు కొరకు తమ జీవితాన్ని అర్పించినప్పుడు మనము కూడా అదే తృష్ణతో అలాంటి జీవిత ప్రమాణములను మనము కలిగి ఉండాలి కదా. చూడండి, అపోస్తలుడైన పేతురును చూసినప్పుడు వాళ్ళ జీవిత ప్రమాణం ఎంత గొప్పది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఒక్క భాషలో వాళ్ళు బోధిస్తున్నారు. కానీ అక్కడున్న జాతులందరూ కూడా తమ తమ సొంత భాషల్లో పేతురు యొక్క ప్రసంగాన్ని విన్నారు. ఒక్క ప్రసంగంలో 4000 మంది హృదయ పరివర్తన చెంది జ్ఞాన స్నానం పొందారు. అది మన జీవిత ప్రమాణం. వారితో మనల్ని పోల్చుకోవాలి. 100 మార్కులు వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటే, వాళ్ళని మనం ముందు పెట్టుకొని మనం చదువుతూ ఉంటే కనీసం 70 మార్కులు, 65 మార్కులు వస్తాయి. 50 మార్కులతో పోల్చుకుంటే 25 మార్కులు, 30 మార్కుల దగ్గరే ఉంటాం. ఎందుకు 50 మార్కులతో పోల్చుకోవాలి? 100 మార్కులతో వారితో పోల్చుకోవాలి కదా. ఆధ్యాత్మిక జీవితంలో ఆది సంఘంతో మనల్ని పోల్చుకోవాలి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనంలో మనం చదువుతున్నాం. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిన కొలది జీవిత సాక్ష్యాన్ని వాళ్ళు బలంగా వినిపించారంట. మన జీవిత సాక్ష్యం కూడా బలంగా వినిపించాలి. అది వాళ్ళ జీవిత ప్రమాణం అయితే మన జీవిత ప్రమాణం ఎందుకు కాకూడదు? అంతేకాదు ప్రియులారా, ఆ ఒకవైపు తమ జీవితాల ద్వారా సాక్ష్యం పలుకుతున్నారు, మరొక వైపు దైవ కృపలో జీవించారు. శ్రమల మధ్యలో ప్రభుకి ప్రార్థన చేశారు. ప్రభా, శ్రమలు అయినప్పటికీ కూడా మేము నీ నామములో ధైర్యంగా మాట్లాడడానికి మాకు శక్తిని అనుగ్రహించు. శ్రమలను చూసి భయపడే వాళ్ళు కాదు ప్రియులారా క్రైస్తవులు. క్రైస్తవ జీవిత ప్రమాణములే సిలువ. యేసు ప్రభు సిలువను చూసి వెనక్కి వెళ్ళలేదు. ప్రభు వెనక్కి వెళ్ళుంటే నీకు నాకు రక్షణ ఉండేది కాదు. మన జీవితంలో ప్రభు మనకిచ్చే సిలువను చూసి మనము వెనక్కి వెళ్ళిపోతే మన ద్వారా, మన జీవిత సాక్ష్యం ద్వారా ప్రభు దగ్గరికి రావాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరికీ ఏమి సాక్ష్యం, ఏమి మన జీవిత ప్రమాణం ద్వారా వాళ్ళకి నెరవేర్చబోతున్నాము? ఈ ఉదయకాలంలో ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నారు.
ఈ లోకంతో ఇప్పటి వరకు మనల్ని పోల్చుకున్నామా? ఈ లోక స్నేహితులతో మన జీవితాన్ని పోల్చుకొని మనము కూడా అయ్యో నిరీక్షణ లేని వారంగా లోకస్తుల వలె జీవిస్తున్నామా? కాదు ప్రియులారా. ఈ నూతన ఉదయంలో ప్రభు మన ఆధ్యాత్మిక జీవితాన్ని నూతనీకరించమని ఆ ప్రభుకు మొరపెట్టుకుందాం. నాతో కలిసి అందరూ ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. భూమిని తలక్రిందులు చేసే వాళ్ళలాగా పౌలు శిలాసులను మార్చావయ్యా, నీకు స్తోత్రం. పౌలు శిలాసులు భయపడలేదు. చెరసాలలో వేయబడినప్పటికీ కూడా ప్రభా నాయన, వాళ్ళు గొలుసులతో బంధించబడినప్పటికీ స్తుతి గీతములను పాడుట ఆపలేదు. నీ యొక్క వాళ్ళకి ఇచ్చిన జీవిత ప్రమాణం వాళ్ళకి తెలుసు ప్రభా. శ్రమలు వాళ్ళని ఆపలేవని తెలుసు, గొలుసులు వాళ్ళని ఆపలేవని వాళ్ళకు తెలుసు. అవును ప్రభా, గొలుసుల మధ్యలో కూడా మిమ్మల్ని స్తుతించారు కాబట్టే స్తుతుల సింహాసనముపై మీరు ఆసీనులై వచ్చినప్పుడు ప్రభా, చెరసాల అధికారి మాత్రమే కాదు, అక్కడ ఉన్నవారు మాత్రమే కాదు, అక్కడ లేని చెరసాల అధికారి కుటుంబము కూడా తమ జీవిత ప్రమాణములను మార్చుకున్నారు ప్రభా. అలాంటి కృపను ఈరోజు నాతో ప్రార్థన చేసే మా అందరికీ అనుగ్రహించండి. ఈ లోక ప్రమాణముల వరకు జీవించిన రోజులు చాలు యేసయ్యా. ఇకనైనా పరలోక జీవిత ప్రమాణములతో ఈ లోకంలో మేము జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, క్రైస్తవులను క్రొత్త పేరుతో మనం పిలువబడ్డాం. మరి ఆ పేరునకు తగినట్లుగా మన జీవిత ప్రమాణములను హెచ్చించుకుందాం. ప్రభు నామానికి మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.